నమస్తే. ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన కొంచెం లోతైన కాన్సెప్ట్ డీకోడ్ చేయబోతున్నాం. అదే ఇన్నర్ లైట్, ప్రపంచ శాంతి యొక్క నిర్మాణం. అసలు ప్రపంచ శాంతి గురించి ఈ మూలగ్రంథం ఏం చెబుతోంది? ఎలాంటి ఇతర ఆవరణలు లేకుండా ఇది ప్రపోజ్ చేస్తున్న ఆ డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఏంటి అనేది మనం నేరుగా ఈ టెక్స్ట్ నుండి తెలుసుకుందాం. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ ఈ పాయింట్ చూద్దాం. జనరల్గా మనం ఏమనుకుంటాం? ఆలోచనలంటే జస్ట్ మన మైండ్లో మెదిలే ఊహలు మాత్రమే అనుకుంటాం, రైట్? కానీ ఈ టెక్స్ట్ దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఇక్కడే దీని అసలు పునాది ఉంది. మన మనస్సు నిజంగానే ఒక శక్తిని, అది చాలా పవర్ఫుల్ శక్తిని ప్రొడ్యూస్ చేస్తోందని ఇది బలంగా వాదిస్తోంది. అంటే మన ప్రతి ఆలోచనకు ఒక బరువు, ఒక ఫిజికల్ ఎనర్జీ ఉంటుందట. ఆ ఎనర్జీ మన చుట్టూ ఉన్న వాతావరణంపై చాలా స్పష్టమైన ఇంపాక్ట్ చూపుతోందని సోర్స్ చెప్తుంది. ఇట్స్ లైక్ మన థాట్స్ అన్నీ రియల్ టైమ్ ఎనర్జీ వేవ్స్ అన్నమాట. ఇప్పుడు ఈ టెక్స్ట్లో వాడిన ఒక చాలా ఇంపార్టెంట్ పదాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. అదే తమోప్రధాన్. ఇది జస్ట్ ఏదో క్యాజువల్ వర్డ్ కాదు. దీన్ని ఒక సామూహిక ప్రతికూల ఆలోచనా స్థితిగా డిఫైన్ చేస్తున్నారు. అంటే సమాజంలో చాలామంది నెగటివ్ ఆలోచనలు ఒకేసారి కలిసినప్పుడు ఏర్పడే ఒక కండీషన్ ఇది. ఇది ఎవరో ఒక్కరి కోపమో బాధో కాదు. మనందరి నెగటివ్ థాట్స్ కలిసి ఒక దట్టమైన మబ్బులాగా ఫామ్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అదనమాట తమోప్రధాన్. ఈ మొత్తం ఫ్రేమ్వర్క్ మనకు అర్థం కావాలంటే ఈ పదం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అండ్ ఇది చూడండి, బహుశా ఈ గ్రంథంలో ఉన్న అత్యంత బోల్డ్ స్టేట్మెంట్ ఇదేనేమో. మనస్సులో చెలరేగే ఈ సామూహిక తమోప్రధాన్ ఆలోచనల వల్ల కేవలం మన పర్సనల్ హెల్త్ పాడవడమే కాదు, ఇదొక అదృశ్యమైన సూక్ష్మ యుద్ధానికి దారితీస్తుందని చెప్తున్నారు. అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఇంకోటుంది. ప్రకృతి వైపరీత్యాలకు కూడా ఇదే కారణమని ఈ టెక్స్ట్ చెప్తోంది. అంటే అసలు కంటికే కనిపించని మన నెగటివ్ థాట్స్కి భూకంపాలు లేదా తుఫానుల్లాంటి ఫిజికల్ డిజాస్టర్స్కి మధ్య డైరెక్ట్ కనెక్షన్ ఉందని వీళ్లు బలంగా వాదిస్తున్నారు. వినడానికి చాలా సర్ప్రైజింగ్గా ఉంది కదూ? సో అసలు ఇంతటి వినాశనానికి దారితీస్తున్న ఆ బేసిక్ ప్రాబ్లమేంటి? దానికి ఈ టెక్స్ట్ ఇచ్చిన పేరే పరచింతన్. పరచింతన్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇతరుల గురించి అనవసరంగా ఆలోచించటం, లేదా వాళ్ల గురించి ఎప్పుడూ నెగటివ్గా థింక్ చేయడం. పక్కవాళ్లేం చేస్తున్నారు, వాళ్ల లోపాలంటే అని అనలైజ్ చేస్తూ మన ఎనర్జీని వేస్ట్ చేసుకోవడమే ఈ పరచింతన్. మనమిందాక మాట్లాడుకున్నాం గదా, ఆ తమోప్రధాన్ స్థితికి, ఈ ప్రపంచంలో ఉన్న అశాంతికి మెయిన్ రీజన్ ఇదేనని టెక్స్ట్ వార్న్ చేస్తోంది. అందుకే దీన్ని తక్షణమే ఆపేయాలని చాలా గట్టిగా నొక్కి చెప్తున్నారు. సరే, ప్రాబ్లం ఏంటో చూశాం. మరి ఈ సామూహిక నెగటివిటీ నుండి బయటపడే దారేంటి? దానికి మూలం చూపిస్తున్న ఒకే ఒక్క పరిష్కారం ఏంటంటే స్వయం మార్పు మాత్రమే ప్రపంచ మార్పును సాధించడానికి ఏకైక మార్గం. ప్రపంచాన్ని మార్చేయాలి లేదా కనీసం పక్కా వాళ్ళనైనా మార్చాలి అనే థాట్ పక్కన పెట్టి ముందు మనల్ని మనం మార్చుకోవాలనేది సజెస్ట్ చేస్తుంది. అంటే బయట ప్రపంచాన్ని క్లీన్ చేయాలంటే దానికున్న ఒకే ఒక్క దారి మన లోపలున్న స్థితిని శుద్ధి చేసుకోవడమే అన్నమాట. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ అస్. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ గ్రంథం ఆత్మజ్ఞానాన్ని అంటే స్పిరిచువాలిటీని ఒక సైన్స్గా ట్రీట్ చేస్తుంది. జనరల్గా మనం ఆధ్యాత్మికత అనగానే అదొక నమ్మకమనో ఫేత్ అనో అనుకుంటామోనా? కానీ ఇదంతా ఒక ఫిజికల్ సైన్స్ లాగా చాలా ఖచ్చితత్వంతో ఒక ప్రాపర్ స్ట్రక్చర్తో పనిచేస్తుందని ఈ సోర్స్ చెప్తుంది. సరైన మెథడ్ ఫాలో అయితే ఖచ్చితమైన రిజల్ట్ వచ్చే ఒక ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్ లాంటిదే ఈ ఆధ్యాత్మికత అని చాలా లాజికల్గా వివరిస్తున్నారు. మరి ఈ స్పిరిచువల్ సైన్స్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చెయ్యాలి? ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రశాంతమైన లైఫ్ లీడ్ చేయడానికి వీళ్ళొక కండీషన్ పెడుతున్నారు. అదే జ్ఞాన అమృతాన్ని సేవించడం. ఇక్కడ అమృతమంటే తాగే డ్రింక్ లాంటిదేమీ కాదు సుమా. ఈ ఆధ్యాత్మిక సత్యాలను 100% అర్థం చేసుకుని వాటిని మనలో ఇమిడిచుకోవడం. ఈ నాలెడ్జ్ని అబ్జార్బ్ చేసుకోవడం ద్వారా మాత్రమే మనకు ఇన్నర్ పీస్ దొరుకుతుందని టెక్స్ట్ చాలా క్లియర్గా మెన్షన్ చేస్తోంది. ఇదొక ప్రీ రిక్విజిట్ లాంటిదన్నమాట. ఇప్పుడు అసలైన ప్రాసెస్లోకొద్దాం. పర్సనల్ చేంజ్ దగ్గర్నుంచి వరల్డ్ పీస్ వైపు వెళ్లటానికి ఈ టెక్స్ట్ ఒక పర్ఫెక్ట్ ఫార్ములానిచ్చింది. స్టెప్ 1, ఇందాక మనం అనుకున్నట్టుగా నెగటివిటీకి రూట్ కాజ్ అయిన పరచింతన్ను ఆపేయాలి. స్టెప్ 2, బయట ప్రపంచం మీద ఫోకస్ తగ్గించి మన సొంత ఆత్మ మీద దృష్టి పెట్టాలి. స్టెప్ 3, ఈ ఇన్నర్ జర్నీ ద్వారా అత్యున్నతమైన నిరాకార పరమజ్యోతితో కనెక్ట్ అవ్వాలి. అండ్ ఫైనలీ స్టెప్ 4, ఆ కనెక్షన్ ద్వారా మనం పొందిన ఆ అల్టిమేట్ పీస్ని ప్రపంచమంతటా స్ప్రెడ్ చేయాలి.
ఈ 4 స్టెప్స్ వాళ్ళ ఫార్ములా అన్నమాట. ఇందాక మనమనుకున్న ఆ నిరాకార పరమ జ్యోతి కాన్సెప్ట్ గురించి కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. ఈ మొత్తం స్పిరిచువల్ ఆర్కిటెక్చర్కి ఫైనల్ డెస్టినేషన్ ఇదే. అంతిమ విశ్వశాంతిని తీసుకురావడానికి ఇదొక సెంటర్ పాయింట్ అని వీళ్ళు చెప్తున్నారు. భౌతికంగా ఎలాంటి ఆకారం లేని ఈ సుప్రీం లైట్తో కనెక్ట్ అవ్వడమే హ్యుమానిటీ మొత్తానికి శాంతిని పంచే ఫైనల్ స్టెప్ అని గ్రంథం వివరిస్తోంది. కేవలం ఈ ఒక్క స్టెప్తో మన పర్సనల్ పీస్ కాస్త యూనివర్సల్ పీస్గా మారుతోందని ఈ సోర్స్ నమ్ముతోంది. ఫైనల్గా ఈ అనాలిసిస్ ముగించే ముందు ఈ మూలగ్రంథం మనల్ని ఒక చాలా లోతైన ప్రశ్నతో వదిలేస్తోంది. అదేంటంటే, మనస్సు యొక్క అంతర్గత స్థితి బాహ్య భౌతిక ప్రపంచంపై ఎలా ప్రతిబింబిస్తుంది? కొంచెం ఆలోచించండి. మన థాట్స్ నిజంగానే బయట జరిగే డిజాస్టర్స్కి కారణమవుతున్నాయా? మన ఇన్నర్ పీస్తో ఈ వరల్డ్ పీస్ని డిజైన్ చేయగలమా? ఒక పర్సనల్ మైండ్కి ఈ మ్యాక్రో లెవెల్ వరల్డ్కి మధ్య వాళ్ళు చెప్తున్న ఈ కనెక్షన్ నిజంగానే ఎవరైనా ఆలోచింపజేస్తోంది. కేవలం ఒకే ఒక ఆలోచనతో ఈ ప్రపంచాన్ని మార్చడం సాధ్యమేనా? ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అనాలిసిస్తో కలుద్దాం.